నటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి దావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అన్ని విల్లి కొంటే అందరి నటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి దావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అన్ని విల్లి కొంటే అందరి నటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి దావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి భూజో భూజో శివే సర్వార్థసాధికే శరణ్యేది కుంభకే దేవి నారాయణీ నమోస్తుతే నేను చెప్పే నామాలు వినుకుంటూ మనసులో అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. లక్ష్మీనారాయణాభ్యాం లక్ష్మీదేవి విష్ణుమూర్తి నిలవండి. ఉమామహేశ్వరాభ్యాం నమః పార్వతీదేవి పరమేశ్వరుని నిలవండి. పాణీరణగర్భాభ్యాం నమః బ్రహ్మదేవుణ్ణి సరస్వతి అమ్మవారిని పిలవండి. విజయవృందరాభ్యాం నమః విజయదేవిని ఇంద్రుణ్ణి పిలవండి. వాణి రణగర్భాభ్యాం నమః అరుంధదేవ శిష్టాభ్యాం నమః అరుంధదేవ విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధనాయ నమః ఋషికేశాయ నమః ఆనస్మన్మన్నోదమస్యేదసాదనం మహాగణాధిపతం సాంగం సాయుధం సవాసం ప్రత్యేవత్రి పుత్రపరివారసమేతం మధ్యే గణపతిమారాధయామి స్థాపయామి పూజయామి ఆగులు పోర్నిచ్చి చూపించట్ల అసుని దేవనస్మ సుఖక్షోభన ప్రాణవైనోదయవం తాంబూర్ నిర్వణానంతరం అక్కడ నమస్కారాన్ని మీరు ఇక్కడ పెట్టేసి తాంబూర్ నిర్వణానంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి ఒక సుఖ నీడవడం స్వామివారి దగ్గర ఆజమనీయం సమర్పయామి సమ్రాజంచ విరాజంచ అవిశ్రేయాచనా గృహే ఎరిగించేది ఎప్పుడే తుణ్యారవి విద్యారం వేవాహి ప్రవేశే యుద్ధమే సంగ్రామే కార్యేషు విఘ్నస్తనియాదితే నమో నాథపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే స్తునంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసురాజశ్రీ వరదమూర్తయే నమో నమః నమ పాదారవిందయో అక్షతలోపూర్ణ సంస్కార్యే దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
దివ్య సువర్ణమైన రక్షణ పట్టుకోండి కాసిని చెప్పిన మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక ఏతత్ఫలం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. నమస్కారం చేయండి. ఆయాంతరాయాశ్చ వాక్ష అలక్ష్మీ ఉభయమాన్ దేవస్తకీర్తిశ్చ మణినాస రాజరబోధోస్మరాశ్రేష్మిన్ ఏకమద్దందాతమే కృత్యభాషామలాంజైష్ట అలక్ష్మీర్నాశయాం అబోధమసమర్థించ సర్వానుర్ణమే గృహాతు నందారాంధ్రాదృశాం యచ్చపుష్టాంగ్రీహణి ఏస్త్రీంద్రోభూతానాం దావి ఓభక్వయ శ్రియం శ్రీర్మే వచతు అలక్ష్మీర్మే రస్యతు మనస కామమాగోతిం వాచ సత్యమసీమహి పశూనాగమలోపమన్నస్య మయోతి నమస్తదేవనితాం లోకైక దేవాంతరాం దేవన్మందకడాక్షం భగవద్బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యపురుషుని సరసియాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ హే లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీరవరలక్ష్మీ చ ప్రసన్నామ సర్వదా పరాంకుశోభాష్మవేదముద్రాం. ఓం భవస్య దేవస్తమై నమః సర్వస్య దేవస్తమై నమః ఈశానస్య దేవస్తమై నమః పుష్పయ దేవస్తమై నమః రుద్రస్య దేవస్తమై నమః అనమయోధానే దేవర బ్రహ్మణోపహార దేవదేవ యజమాన ఆయుస్తేజోనాది ఒక చుక్కలీలో విడిగడగట్టుకోండి. బృహద్గౌరీ దేవతాభ్యో నమః. కర్పూర నీరాజంద్రధయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామహం. పాపాత్మాపాపసంభవః త్రాయమాం కృపయా దేవః శరణాగతవత్సలః అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ రక్ష రక్ష జగదీశ్వరీ. ఆత్మదక్షిణీం నమస్కారం సమర్పయామి. కూర్చో. దృష్టభవ్యస్మృతముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచజేన మధ్యమిదం వాదేన సగరేణ రక్ష. అద కదా ప్రారంభః. అందరికి అక్షరం వేయాలి. సూర్యుల వరకు ఉండి స్వర్గస్మయ్యారట. స్కాండవర్ణరేవాకాండే ఉండ్రాళ జగదాయాం సమాప్త. అనగనగట ఒక పట్టణంలో ఒక రాజుగారు ఉన్నట. ఆ రాజుగారికి 6 కుమారులట. ఒక్కటే కుమార్తె ఉందట. ఆ పిల్లలు అల్లారముందుగా ప్రేమతో చాలా 6 అన్నలు కూడా చూస్తూ ఉన్నారట. కొన్ని రోజులకు తండ్రి చనిపోయాట. 6 అన్నలు కూడా చెల్లెల్ని చాలా ప్రేమతో చూస్తూ ఉన్నారు. 6 అన్నలు కూడా వేట మార్గములకు వెళ్లి రోజు వెళుతూ వస్తూ ఉన్నారు. ఒక రోజు వారి చెల్లెలు సావాసము కొరకు బజారుకి వెళ్ళిందట. రామవారి అక్కప్ప, కోమడి వారి అక్కప్ప, కంసల వారి అక్కప్ప, అమ్మవారి అక్కప్ప వీరంతా కూడా వెంటనే వస్తూ ఉన్నది. ఉందామని అనుకుని ఆ రాజుగారి అమ్మాయిగా చెప్పారట. అందరూ కూడా అట్లే ఉందామని అన్నారు. ఆ రాజు ఇచ్చారు. నా నోము అందరికీ పూర్తి అని చెప్పింది అమ్మాయి. చెప్పేది కల్లా నువ్వు పగల నోచుకున్నావు కనుక నీకు గుడ్డు నోడు వస్తాడని చెప్పి వెళ్ళారు. ఆ కారణం చేత ఏడుస్తూ కూర్చొని చెప్పి తల్లి చెప్పినట. చెప్పేది కల్లా ఈ 6 కుమారులు కూడా అప్పుడు 6 కుమారులు కలిసి చెల్లెల దగ్గరికి వెళ్ళి నీకు మంచి ఆడులకు చెల్లెలు చాలా సంతోషం వచ్చిందట. కొన్ని రోజులకి పెళ్లి వేడి వచ్చిన అమ్మాయికి 6 కూడా కలిసి 6 రాజ్యాలు తిరిగి